వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విజయవాడలోని టీడీపీ రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది. టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే ఎన్టీఆర్ జిల్లాలో సమీకరణాలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటుతో పాటుగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీటు కోసం నేతల మధ్య పోటీ కొనసాగుతోంది. టీడీపీ జనసేన పొత్తుతో విజయవాడ పశ్చిమం జనసేనకు కేటాయిస్తారని ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో పశ్చిమం సీటు నుంచి టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, జలీల్ ఖాన్, నాగుల్ మీరా వంటి నేతలు రేసులో ఉన్నారు. మరోవైపు విజయవాడ సెంట్రల్ గురించి చర్చ మొదలైంది. ఈ సీటును గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన బోండా ఉమ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ క్రమంలో విజయవాడ పశ్చిమ సీటు గురించి టీడీపీ జనసేన నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుండగా సెంట్రల్లో టీడీపీ నేతలు వంగవీటి రాధ, బోండా ఉమా మద్దతుదారుల మధ్య సోషల్ మీడియా వేదికగా డైలాగ్ వార్ కొనసాగుతోంది. వంగవీటి రాధను టీడీపీ నమ్మడం లేదంటూ 3 రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ గా మారాయి. ఈ పోస్టింగ్స్ బోండా ఉమా మద్దతుదారులే చేస్తున్నారని రాధా వర్గం అనుమానిస్తోంది. దీంతో ఇప్పుడు బోండా ఉమాను ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదికగా కొన్ని ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఉమాను టార్గెట్ చేసే విధంగా ఈ పోస్టింగ్స్ రాధా మద్దతుదారులే సర్క్యులేట్ చేస్తున్నారనేది ఉమా మద్దతుదారుల ఆరోపణ. దీంతో ఈ సోషల్ మీడియా వారిపైన వంగవీటి, బోండా ఉమా ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.